ఎలుకల బెడద పూర్తిగా పోయింది. ఎలుకలు ఉన్నంతకాలం వాటిని చంపి తిని ఆకలి తీర్చుకున్న పిల్లికి ఎలుకలన్నీ నశించిపోయాక దాని ఆకలి తీరక ఎప్పుడూ అరుస్తూ ఉండేది. మళ్ళీ గోవిందుడి ధ్యానానికి ఆటంకం కలిగింది. పిల్లి ఆకలి తీర్చడానికి ఒక ఆవును తీసుకుని వచ్చి దాని పాలతో పిల్లి ఆకలి తీర్చి మరల ప్రశాంతంగా ధ్యానం చేసుకోసాగాడు. కానీ ఆవును పెంచడం అంటే మాటలు కాదు కదా. దానికి గడ్డి కోసి తీసుకువచ్చి ఆవుకి వేయడం, ఆవు పరిసర ప్రాంతాలలో శుభ్రంగా ఉంచడం, పాలు తీయడం వంటి పనుల వల్ల మళ్ళీ గోవిందుడి ధ్యానానికి ఆటంకం కలిగింది. ఈ పనులన్నీ చేయడం ఇక తన వల్ల కాదని పెళ్లి చేసుకొని భార్యను తెచ్చుకుంటే ఆవిడే ఇక అన్ని పనులు చేసుకుంటుందని ఆలోచించాడు. కానీ తనకు ఎవరైనా పిల్లని ఇచ్చి పెళ్లి చేయాలంటే ముందుగా తనకు కనీసం ఇల్లైనా ఉండాలని తలచి ఒక చిన్న ఇల్లు అక్కడ నిర్మించుకున్నాడు. తర్వాత పెళ్లి చేసుకొని భార్యను తీసుకొని వచ్చి ఇక అక్కడ పనులన్నీ ఆమెకు అప్పగించి